అమ్మ నేను చెల్లి మధ్యలో నాన్నగారు చనిపోవడం ఇలాంటి సందర్భంలో చాలా కష్టాలు చాలా బాధలు. టీహెచ్ఎస్ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా టీహెచ్ఎస్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు టీహెచ్ఎస్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? ఎస్, మొదటి విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు రంజిత్ అండి, శ్రీకాకుళం నుంచి వచ్చాను. సో నేను చిన్నప్పటి నుంచి కష్టాలు సమస్యలు బాధలు పడ్డాను. మా నాన్నగారు కర్లమిల్లో పనిచేసేవాళ్ళు. సో నాది కూడా నెక్స్ట్ జనరేషన్ నాకు వచ్చేసరికి కర్లమిల్లో పనిచేయడం జరిగింది. సో అమ్మ నేను చెల్లి మధ్యలో నాన్నగారు చనిపోవడం ఇలాంటి సందర్భంలో చాలా కష్టాలు చాలా బాధలు పడుతున్న సందర్భంలో నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ 2013లో వచ్చింది. సో కర్లమిల్లో పనిచేస్తూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ని స్టేకప్ చేసి 150 రూపాయలు జర్నీ తీసుకొని ఈరోజు మీ మధ్యలో 10 లక్షల పైన తీసుకుంటున్నాను. ఈరోజు సామ్రాజ్యం చూసుకుంటే 5 లక్షల మంది సామ్రాజ్యం తయారు చేసాం. ₹1,00,000 తీసుకునే వాళ్ళని దగ్గర 83 మంది తయారు చేసాం. నేను కార్ తీసుకోవడం కాదు, నా టీంలో ఇప్పటివరకు 283 మంది కార్ తీసుకుని ట్రై చేసాం. బట్ టీమ్ హెల్పింగ్ అంటే ఎందుకు వచ్చామని మా పాయింట్కి వస్తే, ఒకప్పుడు రంజిత్ ఎవడైనా అన్నం పెడతాడా, ఎవడైనా ఏదైనా సాయం చేస్తాడని ఆశించే రంజిత్. సో టీమ్ హెల్పింగ్ అని పెట్టడం కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరికో అడగని కాదు, నేను ఎందుకు చేయకూడదు, నా టీంలో ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేయకూడదు అనే ఆలోచన ఒక 4 years బిఫోర్ స్టార్ట్ చేశాను. కోవిడ్ టైంలో ఆ రోజు చాలామందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టైంలో విద్య అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ అనేది స్థాపించాం. సో దానికి వీళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ చేశారు. సో అంచెలంచెలుగా టీమ్ హెల్పింగ్ అనేది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అని కాకుండా ప్రతి సంవత్సరం కూడా మాకు తోచినట్టు టీం అందరి సపోర్ట్తో ఫుడ్డింగ్ కానీ పిల్లల చదువుల కోసం కానీ ఇంకా చాలా కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ సంవత్సరం 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరం వచ్చాం. ఈ సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే, ఆంధ్రాలో 4 ఏరియాలు సెలెక్ట్ చేసుకున్నాం, తెలంగాణలో 4 ఏరియాలు సెలెక్ట్ చేసుకున్నాం. ఈరోజు వరంగల్ స్టార్ట్ అయింది, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ 4 ఏరియాస్లో మనం ఎంచుకొని ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఫిజికల్ రిలేటెడ్ పర్సన్స్, సో వాళ్ళకి అసలు ఏమీ తెలియని పరిస్థితి, అలాంటి వాళ్ళకి మనం క్లాతింగ్ కానీ ఫుడ్డింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. రాబోయే రోజులు ఇంకా చాలా కార్యక్రమం చేయాలి. అదే రకంగా కరీంనగర్ చేస్తున్నాం, సిద్దిపేట చేస్తున్నాం, హైదరాబాద్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం హరికృష్ణ గారితో, నర్సంపేట కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. అదే రకంగా ఆంధ్రాలో 4 ఏరియాస్, శ్రీకాకుళం కంప్లీట్ చేసాం, విజయనగరం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ చాలా ఏరియాస్ ప్లాన్ చేస్తున్నాం. సో దీని లక్ష్యం ఒకటేనండి. సో చాలామంది నేనే కష్టాలు ఉన్నా, నేనే బాధలు ఉన్నా, నేనే సమస్యలు ఉన్నా అనుకుంటారు. కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది, వాళ్ళు పడే కష్టంతో పోలిస్తే మన కష్టం ఒకటి కాదు. సో నేను కోరుకున్నది ఏంటంటే, మా టీమ్ హెల్పింగ్ హ్యాండ్లో ఎవరైతే నిజంగా సీరియస్గా ఉంటారో వాళ్ళకి ముందు ₹1,00,000 ఇప్పిస్తూ, వాళ్ళ ద్వారా నేను కోరుకున్నది ఏంటంటే, సంవత్సరం మొత్తం కలిపితే నెలకు ₹1,00,000 చొప్పున 12 లక్షలు వస్తుంది. వస్తున్నప్పుడు ఒక్క ₹10,000 తీసి ఇలాంటి ఒక ట్రస్ట్కి ఇవ్వాలి, చేయాలని అనేది నేను కోరుకున్నాను. రిటర్న్ నాకు ఏమీ అవసరం లేదు. అలాంటి వాళ్ళకి మనం ఒక ట్రస్ట్కి వెళ్ళి బర్త్డే పార్టీ లేకపోతే ఇంకోటి అకేషన్లో చేయాలి. సో ఇలాంటి వాళ్ళు మనం అందరూ చేయూతనిస్తేనే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది అనే లక్ష్యంతో ప్లాన్ చేసామండి. సో దీనికి మీ అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరూ కూడా ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో హిస్టరీ క్రియేట్ చేస్తాం. మన వెస్టేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, గౌతమ్ బాలి గారు, దీపక్ గారు, కనబర్ గారు, మాలాంటి వ్యక్తులు ఇక్కడే మీరు చూడొచ్చు. లక్షలు తీసుకునే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో హరికృష్ణ గారు కానీ, మూర్తి గారు కానీ, రజనీ గారు కానీ, చిరంజీవి సార్ కానీ, వెంకటేష్ గారు కానీ, చాలామంది లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నారు. 1 lakh ఇక్కడే ఉన్నారు. సో రాబోయే రోజులు ఇంకా హిస్టరీ క్రియేట్ చేస్తాం. సో ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి, మేనేజ్మెంట్కి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. అంటే వెస్టీజ్ అనేది, వెస్టీజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, అసలు నిజంగా కూడా వెస్టీజ్ అంటే చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న జనాభా దాదాపు ఉన్న సందర్భంలో అంత పెద్ద, అంటే దాదాపు ఒక 12 దేశాలతో సమానంగా తీసుకోవచ్చు భారతదేశ జనాభా. అంత జనాభా ఉన్న క్రమంలో వెస్టీజ్ అనేది చాలా వరకు అంటే మారుమూల గ్రామాలకు వెళ్ళలేకపోయింది, చాలామందికి కూడా తెలియదు. సో వీటి గురించి, అంటే దీని గురించి మీరు చెప్పేది ఏమన్నా ఉందా? ఎస్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు భారతదేశం ఏదైతే ఉందో, ప్రపంచంలో 40 దేశాలు కలిపితే ఒక భారతదేశం అవుతుంది. అంత పవర్ఫుల్ అయిన కంట్రీ ఈరోజు ఆర్థికంగా చితకబడింది ఉండడానికి మేజర్ కారణం ఏంటంటే, ఒకప్పుడు ఆరోగ్యవంతులు ఎక్కడ ఉన్నారంటే భారతదేశం చూపించేవారు. ఈరోజు అనారోగ్యం ఎక్కడ ఉందంటే, ఆరోగ్య సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశం చూపిస్తున్నారు. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళా కూడా ఆరోగ్య సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు. మన కంపెనీ గౌతమ్ బాలి గారి ఆలోచన ఏంటంటే, ఫస్ట్ డబ్బులు కాదు ప్రయారిటీ, ఆరోగ్యం ఇవ్వాలి. మన కంపెనీ తాలూకా మెయిన్ మోటో హెల్త్ ఇవ్వాలి. ఓన్లీ హెల్త్ అంటే ఈరోజు సమస్య ఎలా వచ్చిందంటే, ఆరోగ్యం అంటే రావడానికి ఇష్టపడలేదు. అదే నీకు డబ్బులు వస్తాయంటే డెఫినెట్గా ముందుకు వస్తున్నాను. మన కంపెనీ ఏం టైప్ చేసిందంటే, ఎవరైతే ఆరోగ్యం గురించి ప్రచురిస్తారో, చెబుతారో వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకొచ్చిందండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైతే ఒక వ్యక్తిని ఆరోగ్యాన్ని కాపాడతారో, ఆ వ్యక్తికి ఆదాయాన్ని ఇప్పిస్తారో, ఆ వ్యక్తి ధనవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వరల్డ్లోనే 1961లోనే అమెరికాలో స్టార్ట్ చేశారు డైరెక్ట్ సెల్లింగ్. బట్ అమెరికా వాళ్ళు ఈరోజు కుబేర్లు అయ్యారు. బట్ ఇండియాలో పేదరికం ఉంది. మన గౌతమ్ బాలి గారు 2004లో ఎవరైతే నమ్మి వస్తారో అలాంటి వాళ్ళ కోసం ఆరోగ్యం ఇస్తూ ఆదాయాన్ని ప్రమోట్ చేయడం చేస్తున్నారు. సో ఈరోజు మన వెస్టేజ్ అనే కంపెనీ చూసుకుంటే గ్లోబల్గా
9 దేశాల్లో సూపర్గా రన్ అవుతుంది. దాంతోపాటు ఇండియాలో చూస్తే మన వెస్టేలో మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, 1,68,00,000 పర్ మంత్ తీసుకునే ఉన్నారు. ఏ రంగంలో కూడా 5,000, 10,000, 25,000, లక్ష తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు చాలా దొరకడం కష్టమవుతుంది. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెలకు ₹1,00,00,000 తీసుకునే వ్యక్తులు కూడా తయారవుతున్నారు. మీ కళ్ళ ముందు ఉన్నాను. ఒకప్పుడు కర్ల మిల్లో కూలి పని చేస్తున్న రంజిత్కి ఈరోజు 10 లక్షలు సాధ్యమైంది. సో మరి ఎందుకు సాధ్యం అవుతుందంటే ఇక్కడ ఒకటేనండి, మన కంపెనీ ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక వస్తువుల్ని వాడమంటుంది, వాడిన దాన్ని 10 మంది ప్రమోట్ చేయమంటుంది. సో అంటే బయట ఒక ప్రపగండ ఉంది ఏంటంటే డబ్బులు కట్టించుకునే బిజినెస్ లేదా చైన్ బిజినెస్ లేకపోతే లింక్ సిస్టమ్ అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలి? రైట్ క్వశ్చన్ అండి. ఈరోజు ఎలా వస్తుందంటే, ఈరోజు వాళ్ళు అనేది క్వశ్చన్ తప్పు కాదు, ఇది ఎగ్జాక్ట్ రైట్ క్వశ్చన్. బట్ కంపెనీస్ బయట అలా ఉన్నాయి. సో వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే, ఒక మంచి వ్యవస్థ పుడితే 10 చెడ్డ వ్యవస్థలు పుడుతున్నాయి. సో ఆ 10 చెడ్డ వ్యవస్థల వల్ల ఏమవుతుందంటే దీనికి కూడా రిమార్క్ వస్తుంది. సో మనం ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారో మీకు మీరు చెక్ చేసుకోండి, క్రాస్ ఎగ్జామ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎక్కడైనా ఫీజు పే చేస్తున్నారా, ₹1 అయినా మీరు కడుతున్నారా? మీరు ఏదైతే షాప్లో పర్చేస్ చేస్తున్నారో హెల్త్ గురించి కానీ, లేకపోతే సప్లిమెంట్స్ గురించి కానీ, లేకపోతే ఇంట్లో గ్రాసరీస్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ, ఇంకోటి కానీ అక్కడ కొనేది ఇక్కడ మారుస్తున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే షాప్ని మారుస్తున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా అప్లికేషన్ ఫ్రీ, ఇక్కడ జాయినింగ్ ఏమీ ఛార్జ్ చేయరు. ఇక్కడ మనకి ఛార్జ్ చేసేది ఒకటేనండి, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం కొంత అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీ విద్య కోసం అంటే ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలంటే దానికోసం ఫీజు ఉంటుంది తప్ప ఇక్కడెక్కడ 1 పైసా ఛార్జ్ లేదు. రెండోది జాయినింగ్ అనేసరికి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఒక కంపెనీ నుంచి కస్టమర్ దగ్గర చేరాలంటే మధ్యలో మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉంటుంది. సో ఆ మిడిల్ మ్యాన్ వ్యవస్థనే మనకి ఇస్తుంది కంపెనీ. సో దాన్ని మీరు చైన్ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా అనేది, ఒక వస్తువుని ఇంకో వ్యక్తికి తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు కష్టపడి పొలంలో పండిస్తే అది డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళదు, వెళ్ళడానికి మధ్యవర్తులు ఉంటారు. సో అదే రకంగా మన కంపెనీలో కూడా ఎక్కడో ఢిల్లీలో గౌతమ్ బాల్ గారు తయారు చేస్తే ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటారో, ఎవరైతే ఆరోగ్యవంతులు అవుతారో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తారు. ఇక్కడెక్కడ చైన్ కానీ ఇంకోటి కాదు. కానీ ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీలో లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. సో ఎవరైనా ఆగిపోతే అక్కడంతా కూడా కొలాప్స్ అయిపోతాయి. మన కంపెనీలో ఇది యూని లెవెల్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2 ఉంటాయి, బైనరీ అండ్ యూని లెవెల్. సో చాలామంది ప్రాబ్లం ఏంటంటే కంపేర్ ఏం చేస్తారంటే బైనరీ చేస్తారు. బైనరీలో మీరు అర్థం చేసుకుంటే పైవాడికే డబ్బులు వస్తాయి, కింద వరకు ఎక్కడ బైనరీ లెవెల్ రాదు. యూని లెవెల్ ఏంటంటే ఎవరు కష్టపడితే, ఎవరు లీడర్షిప్ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. డెఫినెట్గా ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది. సో దీనికోసం మీరు డైరెక్ట్ సెల్లింగ్ బెనిఫిట్స్, లాస్ అన్నీ కొడితే మీకు అన్నీ వస్తాయి. డెఫినెట్గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్లో రంజిత్ ఛానల్ ఉంది, టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఛానల్, దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా క్లియర్ కట్గా ఉంటుంది. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో మరొక విషయం సార్, క్వాలిటీ విషయానికి వస్తే సార్, గౌతమ్ బాలి గారు ఈ కంపెనీ స్థాపించినటువంటి గౌతమ్ బాలి గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. క్వాలిటీ ఏదైనా తక్కువ ఉంటే ఆ ప్రోడక్ట్ అంతా తీసుకెళ్లి ఎంత ఖర్చు పెట్టామనేది కాదు, ఎంత క్వాలిటీగా ప్రజలకు ఇస్తాము. అదేదైనా క్వాలిటీ తక్కువైతే సముద్రంలో కలుపుతాడనే విషయాన్ని తెలుసు. సో అది ఎంతవరకు నిజం? ఎస్, సూపర్, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడ ఏ రంగంలో కూడా చూడండి, ఒక హిందుస్థాన్లో ఎవరైనా కాదు ఇంకోటి కానీ ఎక్కడ చూడండి, మీరు ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నా కూడా అది ఒక్కసారి మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన మళ్ళీ రిఫండ్ తీసుకోడు. బట్ మన ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ ₹45 సోప్ అవ్వనండి, లేకపోతే ఇంకోటి అవ్వనండి, దానిపైన క్లియర్ రాస్తాడు. ఒకవేళ మీకు నచ్చకపోతే వితిన్ 1 మంత్ మీరు వెనక్కి ఇచ్చేసి మీ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కంపెనీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈరోజు రంజిత్ లాంటి వ్యక్తులు వీళ్ళందరికీ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందంటే మా టాలెంట్, మా స్కిల్స్ కాదండి, అక్కడ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ. ఈరోజు భారతదేశం కాకుండా ప్రపంచంలో వెళ్ళింది. రేపు జూన్ 2వ తారీఖున మన కంపెనీ 21 సంవత్సరాలు గడుపుతుందంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ప్రపంచంలో 4 కంపెనీలు ఉన్నాయి, 20 సంవత్సరాలు దాటిన కంపెనీలు. దాంట్లో ఇండియాలో తీసుకుంటే ఫస్ట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. సో మెయిన్గా ఇక్కడ క్వాలిటీకి రాజీ పడదు. సో ఎలాంటి ఏ సమస్య వచ్చినా కూడా 130 డేస్లో మన ప్రోడక్ట్ మనం రీబ్యాక్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరు రీబ్యాక్ ఇచ్చినా దాఖలా లేవు 21 సంవత్సరాలు. ఓకే సార్. సో చూడొచ్చు, ఇదంతా 21 సంవత్సరాలు కంపెనీ స్థాపించి 21 సంవత్సరాలు అవుతుంది. సో ఇదంతా కూడా కంపెనీ క్వాలిటీ కోసమే చెప్తా ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అయితే డబ్బే సంపాదించాలనుకుంటే దాదాపు వెస్టీజ్లో 4 కోట్ల మంది ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ₹1 కలిసి వేసిన 4,000 కోట్ల రూపాయలు ఆ సంస్థకు వస్తాయి. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా డబ్బులు పెట్టేది లేదు, ఎవరిని కట్టించేది లేదు. సో ఏదైతే మీరు కొనుక్కుంటున్న వస్తువులు ఏదైతే ఉందో జస్ట్ షాప్ చేయండి. షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ బాగుపడుతుంది. అలాగే నా లైఫ్ కూడా బాగుపడ్డది. నేను ఒక కర్రల మిల్లులో పనిచేసుకునేటోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. 2 రాష్ట్రాలలో నా టీం ఉంది, ఇంతమందికి లక్షలు ఇప్పిస్తున్నాను, కార్లు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ పేదరికంలో ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒకే ఒక లక్ష్యంతో
టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పనిచేస్తూ ఉంది. అదే సందర్భంలో 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అక్కడ 4 ప్రదేశాలు ఇక్కడ 4 ప్రదేశాల్లో చారిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మనకు సంబంధించి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా తన ఛానల్ ద్వారా ప్రజలకు కావచ్చు, ఏదైతే వెస్టీజ్ కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు తెలియపరుస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు అని చెప్పేసి రంజిత్ కుమార్ సార్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఒక తల్లి అందరికీ తల్లి అంటారు కదా, సో అలాంటి ఒక చారిటీకి వచ్చాము. ఇక్కడ వీళ్ళని చూశాక చాలా బాధ అనిపిస్తుంది. బట్ సో వీళ్ళందరి కోసం కొన్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చాము టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే తరపున. సో ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేమందరం సో ఇక్కడ సో చారిటీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే 4th years ఆఫ్ యానివర్సరీ అనమాట. సో 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 5th yearలోకి అడుగు పెడుతున్నాం. చాలా సో హ్యాపీగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ప్రతి ఒక్క మనిషికి హ్యూమానిటీ అనేది ఉంటుంది కాబట్టి సో ₹1 నుంచి ₹1 వరకు మనకు తోచినంత మనకు ఉన్న దాంట్లో సో ఎంతో కొంత పేదవారికి సో మనం పెట్టాలి. అప్పుడే మన పేదరికాన్ని జయించవచ్చు. మన భారతదేశంలో పేదరికాన్ని సో 100% నిర్మూలించవచ్చు. సో కిల్ ద పావర్టీ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్తో సో మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టీజ్.